హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము చర్చించుకునే అంశం వచ్చేసి దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు గురించి ఒక ప్రకటన రావడం జరిగింది. మనం దాని వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఒకప్పుడు ప్రజా ఉపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంట కాగడమే విధి. ఒకప్పుడు పథకాలు రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ప్రభుత్వ భూములు ధారదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి. నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ. మనకు తెలిసిన విషయమే, రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు చేయడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారు ఒక సభలో. ఇక దాని విషయంలో చర్చ జరిగింది. ఆ చర్చలో ఏముందో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటారంటే, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు. వాస్తవంగా మనకు తెలిసిందే, ఇప్పుడు నవ్యోడేస్ ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో నిజాయితీగా ఎవరన్నా ఉన్నారంటే వారిని ఒక రకంగా కింద మీద ఒక రౌండ్ చూసి వదిలిపెడుతుర్రు. ఇంకా అలాంటి అనుభవాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు. ఇక ఇది తెలిసిన విషయమే. ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళు నేరుగా రంగంలో ఉంటే దొరికిపోతారన్న ఉద్దేశంతో, ఇన్ కేసు ఏమన్నా కేసులు కానీ ఏమన్నా ఇబ్బందులు కానీ, చట్టపరమైన ఇబ్బందులు కానీ ఏమన్నా అయితే ఏజెంట్లను పెట్టుకొని మొత్తం ఏజెంట్ల మీద వేసి, అవసరమైతే వాళ్ళకు ముందే అంతా వివరించి, అవసరమైతే అరే బాబు నువ్వు జైలుకు పోవాల్సి వస్తే కూడా పోవాలని నేను ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో మాకు తెలుసు. ఆ విధంగా జరుగుతున్నటువంటి ధోరణి కూడా మనం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు. అక్రమాన్ని సక్రమం చేయడానికి అంటే మన చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించి ఈ అక్రమాన్ని సక్రమంగా, అంటే చట్టానికి చిక్కకుండా మనం ఏ విధంగా ఈ అవినీతి చేసి దీని ద్వారా మనం ధనార్జన చేయాలన్న ఆలోచనలు, అలాంటి సందర్భాలు కూడా మనము ఎన్నో చూస్తున్నాం. ఈ విషయానికి వస్తే, దశాబ్దం కిందటి మాట. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఓ ప్రభుత్వ భూమిపై కేసులున్నాయి. 10 సంవత్సరాల క్రితం మాట అది. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఓ ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నాయి. అంటే ఆ భూమి వివరాలు ఏమి ఇందులో ఇవ్వలేదు ఇక్కడ. వాటి విషయంలో ప్రైవేటు పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలంటూ కొందరు ఓ ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత, సహకరించేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఎవరో కానీ నాకు శతకోటి వందనాలు పెట్టొచ్చు. ఇలాంటి ఆఫీసర్లు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అంత తక్కువ మంది ఉంటారు సాధారణంగా. మరి ఏం జరిగిందో చూద్దాం. ఆయన మాత్రం ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత అని ఆయన యొక్క బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న ఐఏఎస్ అధికారి అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన తేల్చి చెప్పారు. వెంటనే వాళ్ళు ఓ రాజకీయ నేతలను ఆశ్రయించారు. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేశారు, ఒక రాజకీయ నేతని ఆశ్రయించారట. అక్కడి నుంచి ఉరుములాంటి మౌలిక ఆదేశం. అయినా సరే చేయలేనని సమాధానం. రాజకీయ నాయకులు హెచ్చరించినా సరే నేను ఈ చట్టవిరుద్ధమైన పని చేయలేను అని చెప్పి బల్లబుద్ధి తేల్చి చెప్పేసిర్రు ఆ ఐఏఎస్ అధికారి. కావాలంటే బదిలీ చేసుకోండి, ఆ పని మాత్రం చేయలేనని స్పష్టీకరణ. వాస్తవంగా ఐఏఎస్ అధికారులను బదిలీలు తప్ప అంతకుమించి ఏం చేయలేరు నిజాయితీగా ఉన్న వాళ్ళని. వాళ్ళ జాబు ఊడబీకటం ఏ రాజకీయ నాయకుల వల్ల కాదు. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా, అధికారులందరూ కూడా, రాజకీయ అధికారులందరూ కూడా, ఐఏఎస్లందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రాజకీయ అధికారులు, రాజకీయంలో ఉన్న వారిని మరి నెక్స్ట్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రభుత్వం ఉంటుందో మారుతుందో కూడా తెలియని సందర్భాలు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దీన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో ఐఏఎస్లని అది ఐఏఎస్లను ఒక్కరనే కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మీద ఈ రాజకీయ నాయకులకు అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళ మీద బదిలీ చేయడం కానీ, వాళ్ళ మీద ఏమన్నా తప్పులు ఏలెత్తి చూపించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం కానీ, బెదిరింపులకు గురి చేయడం, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఈ కలెక్టర్ ఏం చెప్పారంటే, కావాలంటే బదిలీ చేసుకోండి కానీ ఆ పని మాత్రం చేయాలని స్పష్టీకరణ చేసిండు.
మరి నేను బదిలీ చేసిరా ఏమైందని తెలియదు, ఆయన అధికారి ఎవరు, ఆయన పేరేందని తెలియదు. కానీ ఒక కథనం అయితే మనకు ఇక్కడ మన పత్రికా ప్రకటనలో వచ్చింది. ఏడాది కిందట హైదరాబాద్లోనే మరో భూమి వ్యవహారం ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలని రాజకీయ నాయకులు చెప్పారు. సదరు బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సరికదా, చట్టానికి దొరకకుండా ఎలా చేయవచ్చో కూడా సూచించారు. చూసిన ఇలాంటి మూర్ఖులు ఉంటే ఇంకా సమాజం ఎడబాగుపడుతుంది. విలువైన భూమి ప్రైవేటు పరమైంది. ఆ ఐఏఎస్కు కొన్ని కోట్లు దక్కాయి. ఇట్లా ఉంది పరిస్థితి. ఐఏఎస్లు ఈ విధమైన అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ తెలపడం జరుగుతుంది. వాస్తవం కూడా ఇవి జరుగుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అఖిల భారత సర్వీస్ అధికారులు మారిన తీరుకు నిదర్శనం ఇది. ఒకప్పుడు ప్రజా ఉపయోగ పథకాలకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు చేరువ చేసిన ఐఏఎస్లు ఇప్పుడు రాజకీయ నాయకులతో అంటకాగుతూ స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి బదులుగా కొందరు వాటిని ధారాదత్తం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తప్పును ఒప్పు చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఒప్పును కూడా తప్పుగా మారుస్తున్నారు. ఒకప్పుడు ఉదయం 9 గంటలకు క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి పాఠశాల, హాస్టళ్ళు, ఆసుపత్రి వంటి వాటిలో ఆకస్మిక తనిఖీలు చేసి అపసవ్య ధోరణులను చెక్కదిద్దిన వారు కాస్త ఇప్పుడు వారే అపసవ్య దిశలో పయనిస్తున్నారు. వాస్తవం చెప్పారు ఇక్కడ. ఇది మనకంతా తెలిసిన విషయమే. దీన్ని అరికట్టాలంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏందో మనం చాలాసార్లు చాలా వీడియోలలో మనం తెలియపరచడం జరిగింది. వీడియో ఎండింగ్లో కూడా మరొకసారి కూడా మనం దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ, మేము ఒక తప్పు చేయాలని అంటే ఒకటేమిటి సార్ 3 తప్పులు చేస్తామని అంటూ తప్పుపట్టారు. ఏసీ గదులను వదిలి బయటకు రావడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడే కీలక బాధ్యత అఖిల భారత సర్వీస్ అధికారులది, అంటే ఐఏఎస్లది. కానీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన కొందరు అధికారులు ఆ పని చేయకపోగా అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారు. అక్రమాలను సక్రమంగా ఎలా చేయాలో తరుణోపాయాలు చెప్పే స్థితికి దిగజారిపోయారు. ప్రజలకు మేలు చేసే ఫైళ్ళ మీద కాకుండా వీరి దృష్టి అంతా తమకు లబ్ధి చేకూర్చే లిటిగేషన్ ఫైళ్ళ మీదనే ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన విషయమే. మన ప్రస్తుతం CCLAలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్ని ఆరోపణలు వచ్చినాయో అంతా తెలిసిన విషయమే. అయినా కూడా అతనే ఇంకా ఆ కీలకమైన పదవిలో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించడం అనేది అది మనకు చాలా సిగ్గుచేటని చెప్పొచ్చు. అయినా సరే ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయో తెలియదు, కానీ అతన్నే రన్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా. ఇక చూద్దాం. ఇంకా మేలు చేసే ఫైళ్ళ మీద కాకుండా వీరి దృష్టి అంతా తమకు లబ్ధి చేకూర్చి లిటిగేషన్ ఫైళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది. లిటిగేషన్ ఎంత ఎక్కువ ఉంటే మీరు తీసుకునే అమూల్యాల విలువ అంత పెరుగుతుంది. ఒకసారి డీల్ కుదిరితే చాలు, ఇక ఫైల్ పని సాఫీగా సాగిపోయినట్లే. అప్పటి వరకు అక్రమం కూడా సక్రమం అయిపోతుంది. 100 కోట్ల ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరమైపోతాయి. ఇలాంటి అధికారుల ఆస్తుల అమాంతం పెరిగిపోయాయి. 20 నుంచి 30 ఏళ్ల కిందట కూడా ఇటువంటి వారు కొందరు ఉండేవారు. కానీ అత్యధికులు ప్రజా ప్రయోజనమే పరమావధిగా ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం దానికి రివర్స్లో పరిస్థితి తయారైందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అనడం కన్నా ఆ అధికారి ఎవరు, అతని పేరు కూడా తెలియపరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ విధంగా అవినీతిని అరికట్టడంలో ముందుండాలనే ఆలోచన ఉన్నవారు ఈ విధంగా మనం పేరుని బయటకు తీసుకురావడం వల్ల కూడా ఇలాంటి సదుద్దేశం ఉన్న వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. కనుక ఇక్కడ అలాంటి పేర్లను దాయవలసిన అవసరం లేదు, చెప్తేనే బాగుంటుంది. అధికారులు కూడా నీతిగా బతకాలని, నీతిగా సర్వీస్ చేయాలనుకునే వారికి కూడా ధైర్యం వస్తుంది. కాబట్టి ఆ పేర్లని ప్రస్తావించాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలే వారిని ప్రొటెక్ట్ చేస్తే కూడా బాగుంటుందని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రభుత్వాలకు తెలియపరుస్తున్నాం. ఇకపోతే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకర్ను గుర్తేడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే యావత్ రాష్ట్రం ఉలికిపడింది. గిరిజనుల సేవ కోసం తన జీవితాన్ని ధారపోసిన అంత మంచి అధికారి ఎప్పుడు విడుదలవుతారా అని ఎదురు చూసింది. అదే పరిస్థితి ఇప్పుడు ఎవరికైనా ఎదురైతే ప్రజల్లోంచి అంత అభిమానం చూడగలిగిన అధికారులు వేళ్ల మీద కూడా ఉండరు.
కొందరు అధికారులు అధికారంలో ఉన్న పార్టీకి అనుచరులుగా పనిచేస్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కొంతమందిని పక్కన పెట్టడానికి కారణం ఇదే. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలిగిన అధికారులు మరో పార్టీ అధికారంలోకి వస్తే కేసుల్లో ఇరుక్కోవడానికి, జైలుకు వెళ్ళడానికి కారణం ఈ అవినీతి అక్రమాలే. ఇదంతా తెలిసిన విషయమే. కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా గుర్తుపడుతూనే ఉన్నారు. నిజంగా కొన్ని పార్టీలకు తొత్తులుగా పనిచేసే అధికారులు ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారు నిజంగా ఒక వెలిగినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఆ పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత తర్వాత వారి పరిస్థితి చూస్తే ఇబ్బందికరంగా ఉంది. ఇక వారి పేర్లు కూడా మనము నెక్స్ట్ వీడియోలో మనం ప్రస్తావిద్దాం పూర్తిగా. ఇప్పుడు ఇంకా మనకు ఈ వీడియో సమయము సరిపోదు కనుక నేను వాళ్ళ పేర్ల గురించి ప్రస్తావించలేదు. నిజంగా అవినీతి చేసిన అధికారులు ఎవరున్నారో వారి గురించి కూడా మనం ఒక వీడియోని స్పెషల్గా మళ్ళీ చేద్దాం మనం ముందు. అధికారుల వేల మీదగా ఉండరు. కొందరు అధికారులు అధికారంలో ఉన్న పార్టీకి అనుచరులుగా పనిచేస్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ కొంతమందిని పక్కన పెట్టడానికి కారణం ఇదే. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగిన అధికారులు మరో పార్టీ అధికారంలోకి వస్తే కేసుల్లో ఇరుక్కుపోవడానికి, జైలుకు వెళ్ళడానికి కారణం ఈ అవినీతి అక్రమాలే. ఏకంగా ఏజెంట్ల వ్యవస్థ, రహస్య పెట్టుబడులు. ఇంకా చూద్దాం. ఏకంగా ఏజెంట్ల వ్యవస్థ, రహస్య పెట్టుబడులు. కొందరు ఐఏఎస్ అధికారులు అధికారంలోకి ఎవరు వచ్చినా ఆదాయం వచ్చే శాఖలోనే తిష్ట వేస్తారు. కొందరు ఐఏఎస్ల దృష్టి అంతా ప్రభుత్వ భూములపైనే ఉంటుంది. చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం, తద్వారా తాము కోట్లు కూడబెట్టడమే వారి దినచర్య కూడా. అక్రమ సంపాదన. కొందరు అధికారులు ఏకంగా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తమ దగ్గర పనిచేసే కింది స్థాయి అధికారులు ఒకరిని లేకుంటే బంధువుల్లో ఒకరిని ఏజెంట్లుగా మార్చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి డీల్ మాట్లాడుకుంటే అక్కడి నుంచి సదరు ఐఏఎస్ అధికారికి సిగ్నల్ వెళ్తే చాలు, ఎంత క్లిష్టమైన ఫైల్ అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుంది. ఇలా సంపాదించిన వందల కోట్ల రూపాయలను అనేక రూపాల్లో వారు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు భూములపై పెడుతుంటే మరికొందరు తమ సొంత రాష్ట్రాలకు తరలింపజేస్తున్నారు. ఇంకొందరు దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల పెట్టుబడులు పెడుతున్నారు. గుర్గావ్, నోయిడాల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టారు. రిజిస్ట్రేషన్ విలువ తక్కువ, బహిరంగ మార్కెట్లో ఎక్కువ విలువలు ఉన్న భూమిని నల్లధనం ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడమే కాదు, వాటి ద్వారా నిధులు తరలిస్తున్నారు. ఆసుపత్రులు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోనూ స్లీపింగ్ భాగస్వాములుగా ఉన్నారు. మాట వినాలి, మూటలు మోయాలి. ఇంకా చూస్తే మనము ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఏజెంట్ల ద్వారా వాళ్ళకు ఒకసారి హింట్ వచ్చిందంటే ఇంకా మన పైసలు మనకు ముట్టినాయి సార్, మీరు పని చేయొచ్చు అంటే ఆ ఏజెంట్కి ఎంతో 10వ పరకో వానికి ఇచ్చేసి మిగతా మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వీటిని తీసుకుపోయి వాళ్ళ సొంత రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడం, కొన్ని విశ్వవిద్యాలయాల్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడం, ఇలాంటి సందర్భాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్తోనే రాసినట్టుగా అర్థమవుతుంది. మరి వారి పేర్లు, వారి డీటెయిల్స్ కూడా ధైర్యంగా ముందు పెడితే బాగుంటుందని చెప్పి నేను వీరికి నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే మాట వినాలి, మూటలు మోయాలి. అధికారులు దిగజారాక లేక రాజకీయ నాయకులు వారికి దిగజార్చారా? అధికారులు దిగజారారా లేక రాజకీయ నాయకులు వారిని దిగజార్చారా అనే ప్రశ్నకు కోడి ముందా గుడ్డి ముందా అన్నదే జవాబు. రాజకీయ వ్యవస్థ తమను దిగజారేలా చేస్తుందని కొందరు అంటుంటే ఇప్పుడు అధికారులు తీరే అలా ఉంటుందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇద్దరు దొంగలే అయినా సరే మళ్ళీ ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుకుంటారు. ఉదాహరణకు రాష్ట్రంలోనే ఓ కీలక విభాగంలో పనిచేసే ఐఏఎస్ అధికారి రోజు తన శాఖ మంత్రి ఆదాయాన్ని తెచ్చిపెట్టి ఫైళ్లు పంపాలి. రోజు తన శాఖ మంత్రికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఫైళ్లు పంపాలి. వాటిని ఎలా క్లియర్ చేయాలి, చట్టానికి కేసులు చిక్కకుండా వాటి ద్వారా ఎలా పిండుకోవాలో వివరంగా చెప్పాలి. అలా చెప్పగలిగితేనే ఆయన తన వద్ద ఉంచుకుంటున్నారు. ఇక నగరానికి ఆనుకొని ఉన్న ఓ జిల్లా కలెక్టర్ ఏకంగా తన తండ్రి కోసం వ్యవస్థలన్నీ పనిచేయాలని, తన తండ్రి ఏది అడిగినా జాప్యం లేకుండా సమాధానం ఇవ్వాలని, పనిచేసి పెట్టాలని జిల్లా యంత్రాంగానికి హుకుం జారీ చేశారు. ఆయన విషయంలో సీఎం కార్యాలయం వరకు వెళ్ళిన ఆ కలెక్టర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకులే అండగా నిలుస్తున్నారనే చర్చ జరుగుతుంది. చర్చ జరగడం కాదు, ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ మాది, ఆ సంస్థకు నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు మా దగ్గరకు నిర్భయంగా తీసుకొస్తే ఈ విషయంలో మేము వీరి అవినీతికి సంబంధించిన ఆధారాలు మొత్తం మీరు ఇస్తే ఈ ఆధారాలను సమకూర్చుకొని మేము తీసుకెళ్ళి వీరిపైన సుప్రీంకోర్టులో కూడా కేసు మా సంస్థ నుంచి దాఖలు చేయడానికి రెడీగా ఉన్నాం. భయపడకుండా నిర్భయంగా మీరు వీరు ఎవరో మీకు డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఆ డీటెయిల్స్ తీసుకొని మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా వీరిపైన చట్టపరమైన చర్యలు మా సంస్థ ద్వారా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఇక చూద్దాం. ఇంకా మీరే క్లబ్లో ఉన్నారని ఒక చిన్న మ్యాటర్ ఇచ్చింది ఇక్కడ. కొందరు అధికారులు మీరు ఏ క్లబ్లో ఉన్నారని మాట్లాడుకుంటారని సమాచారం. అంటే ఇది ఒక కోడ్ భాష. క్లబ్ అనేది ఏ క్లబ్లో ఉన్నారు మీరు అని అధికారులు మాట్లాడుకుంటారు కొందరు. ఇక్కడ ఏ క్లబ్ అంటే అదేదో నిజాం క్లబ్బు, ఫిల్మ్ నగర్ క్లబ్ కాదు, 100 కోట్ల క్లబ్.
క్లబ్లోనా, 200 కోట్ల క్లబ్లోనా, 500 కోట్ల క్లబ్లోనా అన్నది. అంటే కొందరు అఖిల భారత సర్వీస్ అధికారుల ఆస్తులు ఎంతన్నది వింటుంటే కళ్ళు తిరగాల్సిందే. ప్రత్యేక పార్టీల్లో వారిలో వారు మాట్లాడుకోవడం, లేదంటే వారి గురించి ఇరువురు మాట్లాడేటప్పుడు ఆయన ఫలానా క్లబ్లో ఉన్నాడన్న మాట వినిపించడం పరిస్థితిని చెప్పకనే చెప్తుంది. ఈ కథనం రాసింది, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది రాసింది ఎవరో కానీ సరే వాళ్ళ పేరు ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉందని మాకు అర్థమవుతుంది. దయచేసి మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా మాకు అందిస్తే మేము చట్టపరంగా ఈ అవినీతి మీద పోరాటం చేయడానికి మా సంస్థ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని గమనించి ఇలాంటి పరిస్థితిని అరికట్టాలంటే దీనికి మార్గం ఒకటే, ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. వాస్తవంగా ఈ అధికారులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు కష్టపడి చదువుకొని చాలా కష్టపడి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇప్పుడు చూసినట్టయితే మనం ఉన్నతాధికారంలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమము ఉన్నతాధికారంలో ఉన్నవారు ఎవరైనా సరే వారు చాలా కష్టపడి వారి తల్లిదండ్రి చాలా బీద కుటుంబంలో వండుకుంటూ వీరిని వాళ్ళ రెక్కలు కష్టం చేసి వీరిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కనుక మీది శాశ్వతమైన పదవి అంటే మీకు ఒక రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం మీకు ఒక వయో పరిమితి ఉంది. ఆ పరిమితి వరకు మీరు నీతి నిజాయితీ ధర్మం మానవత్వంగా మీరు పనిచేసినట్లయితే మీ పదవిని ఎవ్వరు కూడా ఎలాంటి ఆటంకం కలిగించలేరు. కానీ అదే రాజకీయ నాయకులు ఏ తప్పు చేసినా కూడా వారిని ప్రజలు ఎప్పుడు ఉంచుతారో వాళ్ళని ఎప్పుడు దింపుతారో కూడా తెలియదు. ప్రజలు తెలుసుకుంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ రాజకీయ నాయకుల యొక్క పదవులను తీసేయచ్చు. మీరు తప్పు చేయనంత వరకు మీ పదవులను తీసేసే ఛాన్సు ఎవరికి ఉండదు. మీది శాశ్వతమైన పదవులు, మీరు అది మర్చిపోతున్నారంటే మీ వయోపరిమితి వరకు చట్ట ప్రకారం మీ పదవులు ఉండాల్సిన పదవులు అవి. మీరు అది ఆ విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి మీరు ప్రభుత్వాలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారు. మీరు ఈ విధంగా కొమ్ము కాయకుండా ఉండి ప్రజలకు మీ యొక్క నాలెడ్జ్ని ప్రజలకు పంచుతూ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికే మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్క ప్రభుత్వాధికారిని సవినయంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.